ఇప్పుడు అవుతుంది ఫ్రెండ్స్. మాకైతే చల్లటి గాలి అయితే వేస్తుంది, వాతావరణం అంతా చల్లగా ఉంది. పైన అయితే డోర్లు కొట్టుకుంటున్నాయి. ఇంకా డోర్లు అయితే వేయడానికి అయితే వచ్చేసాము మేడ మీదకి. ఇంకా డోర్లు అయితే క్లోజ్ చేయలేదు. క్లోజ్ చేయడానికి అయితే తినేసి ఆడుతాను మొఖం మీద చెమటికలు వస్తాయి. సందీప్ చూడే అత్త వర్షం మీద స్టార్ట్ అయింది చూడండి. చెప్పే ఈ డోర్ ఏంటి ఇది వెనక్కి తీయడం మావదేంటి? నువ్వే నవ్వుతా నువ్వే నవ్వుతా. ఇప్పుడు అవుతుంది ఫ్రెండ్స్. మాకైతే చల్లటి గాలి అయితే వేస్తుంది, వాతావరణం అంతా చల్లగా ఉంది. పైన అయితే డోర్లు కొట్టుకుంటున్నాయి. ఇంకా డోర్లు అయితే వేయడానికి అయితే వచ్చేసాము మేడ మీదకి. ఇంకా డోర్లు అయితే క్లోజ్ చేయలేదు. క్లోజ్ చేయడానికి అయితే మేడ మీదకి అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా చల్లగా ఉంది వాతావరణము. ఇంత ఎండ వేడికి అయితే ఉండలేకపోయామండి. ఒక్కసారే ఇప్పుడు ప్రశాంతంగా చల్లగా అయితే ఉంది. ఏసీ గాలి కూడా పనికిరాదు ఈ గాలి ముందు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వాతావరణం అయితే చాలా కూల్గా అయితే ఉంది. చూడండి కరెంట్స్ అయితే తీస్తారనమాట. చూసుకొచ్చి లైన్ అంతా కరెంట్ లేదు లేవండి. ఇంకా కరెంట్లు అయితే లేవు. ఇంకా వంట అయితే చేస్తున్నాం. ఇప్పుడే లైవ్ అయితే చేసుకొని వచ్చాము. టైం వచ్చేసి 8:30 అవుతుంది. గాయస్ ఏది మా బుర్ర మీద పడిపోద్దని తెలియదు. ఇంకా రేకులు గట్ట ఎగురుతారు ఈ గాలికైతే. నేనైతే వెనక్కైతే వెళ్ళిపోతున్నాను. చూసుకొచ్చుకోండి ఇది చూడండి కవర్లు గట్టి అలాగే ఎగురుతున్నాయో చూడండి. డోర్ కూడా కొట్టించుకుంటుంది చూడండి. డోర్ తీస్తాను. డోర్ అంత విపరీతంగా అయితే గాలి అయితే వేస్తుంది. ఇదిగోండి అగోగు ఈ డోర్ చూడండి గాయస్. అలాగే డోర్ అనేది చాలా బాగా కొట్టించుకుంటుంది. గాలి అయితే విపరీతంగా వేస్తుంది. ఇట్రా ఇంకా చీకట్లో దెయ్యంలాగా ఉన్నాను. నా హెయిర్ చూస్తేనే తెలిసిపోతుంది గాలి ఎంత అయితే వేస్తుందో. అసలు అయితే చాలా పెద్ద గాలి అయితే వస్తుంది. ఇంక ఈ గాలికి వర్షం పడేటట్టు అయితే లేదు. పెద్ద వర్షం పడితే ఇంకా బాగుంటుంది. గాలి అయితే వేస్తుంది, చల్లటి గాలి. ఇది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే చల్ల వాతావరణం చూడండి. డోర్ అయితే ఎలా కొట్టుకుంటుందో. ఇంకా మీ ఊర్లో కూడా వర్షం పడుతుందో లేదో కామెంట్ చేయండి గాయ. చూడండి డోర్ అయితే 10 సార్లు కొట్టుకుంటుంది. చూసుకోవచ్చు ఏంటి అసలు ఆకాశం గట్ట మెరుతుంది. అగోండి విపరీతం గాలి అయితే ఆడుతుంది. ఇంకా చల్లగా అయితే ఉంది. కింద మా ఆయన అయితే వంట అయితే చేస్తున్నారు. చికెన్ అయితే వండుతున్నారు. మధ్యాహ్నం బిర్యానీ అయితే చేస్తున్నాను. డోర్ ఎంత కొట్టుకుంటుంది. ఏ భర్త ఎగిరిపోతుంది. ఉండమ్మా చూడండి. నాకు తెలిసి మార్నింగ్కి ఇది ఏమి ఉండదేమో. 10 మినిట్ లేదు ఎగిరిపోద్దేమో. ఇది నాకు తెలిసినంత మాత్రం చెప్పలేం. ఎగిరిపోతే ఎగిరిపోవచ్చు, లేదంటే అది ఉండిపోవచ్చు. దానికైతే గ్యారెంటీ అయితే ఇవ్వలేము. ఆ డోర్ అయితే ఇంకా కొట్టుకుంటుంది చూడండి. మా అమ్మకి ఏడ్చేలా అర్థం అవ్వట్లేదు. గాలికి జుత్తుగా ఎగరేసుకుంటుంది. చల్లగట్టు మా అమ్మ చూడండి అలాగే ఎగురుతుంది గాలికి. ఉండే 2 నిమిషాలు. మా అమ్మ భయం ఏంటంటే కళాయిలు రేకులు గట్ట డబ్బాలు అన్ని పడిపోతాయి. బుర్ర మీద గట్ట వెళ్ళిపోదాం అంటుంది. కిందకి అయితే ఇంకొందాం అంటున్నాను మేడపైన. చూసుకోవచ్చా డోర్ ఇంకా కొట్టుకుంటుంది గాలికి. ఉండమ్మా 2 నిమిషాలు. వీడియోలు అంతా అవని ఈ వర్షానికి ఇంట్లోనైతే చికెన్ కర్రీ అయితే వండుతున్నాం మేమైతే.
ఆ అలక్కరి కింద నేటి అందరు ఏటి చేస్తున్నారు, నేను చూపిస్తాను. కిందకి రండి గాయస్. మళ్ళీ మేడ మీదకి అయితే వస్తాం, లేదంటే లేదు. ఇంక కిందకి అయితే వెళ్తాం మేమైతే. కిటికీలో దగ్గర నా హోమ్ థియేటర్ ఉంది, దీనికి గట్ట పడిపోతే నీళ్ళు గట్ట వచ్చేది, డోర్ గట్టిగా అయిపోతే. ఆ డోర్ క్లోజ్ అలా కాదు, అది ఎట్టు అడిగాడెట్టు తీయది అంతే. ఇంకా అది అది ఏ పని వేసి అంతే, తర్వాత వద్దాం. గాయస్ ఈ వర్షంలోని ఇంట్లోనైతే చికెన్ కర్రీ అయితే అవుతుంది. అది ఎంతే సీరియస్ రికార్డింగ్ అవ్వలేదు, 3 డివైజులు కనెక్ట్ అయ్యాయి. నాకు అనుకోండి హాస్పిటల్ ఆన్ అవ్వట్లేదేమని, ఆపిస్తే నవ్వింది. చికెన్ కర్రీ మందే. ఇంక మీ సొంత పాప అయితే చూడండి ఏం చేస్తుందో. సొంత ఇచ్చాడు తెచ్చామా మొఖమైన గుద్దేస్తుంది తేలేదన్నవా? అదే ఏటిందా కొట్టుగా నేనే తీసాను, మర్చిపోయిన ఏమో అనుకోను. సోడా అయితే తెప్పించాము, ఇంకా చికెన్ కర్రీ అయితే అవుతుంది. ఏ అమ్మా అమ్మా గాలి 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 రాయే ఒలే అమ్మా, వర్షం పడుతుందా? గాయస్ ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయింది. చిన్న చిన్నవి చినుకులు అయితే స్టార్ట్ అయ్యి పడుతున్నాయి. ఇంకా కుక్కలు చూడండి అక్కడ ఎలా ఉన్నాయో కుక్కలు. కుక్కలు అయితే ఎక్కడ పడతాడు దూరపతి. ఇంక ఈ వర్షానికి చూడండి చాలా విపరీతంగా వేస్తుంది గాలి. ఇంకా మీ ఊర్లో కూడా ఇంకలాగా అండి అటు కరెంట్లు అయితే ఇంకా మీ ఊర్లో ఇంకెలా ఉందో, ఇంక వాతావరణం ఎలా ఉంది, వర్షాలు పడుతున్నాయి లేదు కామెంట్ చేయండి. మనకి ఈరోజు ఒక్కరోజే క్లైమేట్ అయితే ఇలా ఉంది, ఎప్పుడు ఇలా లేదు. ఎప్పుడు ఎండగా ఉంటుంది, వేడి గాలి వస్తుంది. ఎప్పుడు ఈరోజు ఏంటి వర్షం పడుతుంది చూసుకోవచ్చు. తుప్పర్లు చూడండి, ఫస్ట్ స్టార్ట్ అయ్యింది ఇంక వర్షం అయితే. మబ్బు అయితే చాలా ఎక్కువ ఉంది, మెరుస్తుంది ఆకాశం మేమైతే. ఇటమ్మా ఇదైతే వాటర్ ప్రూఫ్ సార్, అందుకే వాటర్లో తీస్తాను. కుక్కలు చూడండి, కుక్కలు కనిపించవులేండి, వెళ్ళిపోతాయి అవి. నల్లకుక్క ఉంది, నల్లకుక్క అది కనిపించట్లే. ఇంకా మా సొంత పాప ఏడ్ చేద్దాం చూడండి. అంతే ఇచ్చాడు అటు వస్తాను నాకు. ఇంట్లోనైతే ఊసలు ఆడుకుంటున్నాం మేమైతే. చూడండి మా పిన్ని అందరూ కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నారు. వర్షం అయితే క్లైమేట్ అయితే మారింది, వర్షం పడుతుంది. నేను చూసుకోవచ్చు అందరూ ఒకే దగ్గర ఉన్నాం, మేమైతే సరదాగా ఉన్నాం మేమైతే ఇంట్లోనే. చూడండి ఇంక మేము అందరమే సరదాగా ఉన్నాం ఇంట్లోనే. ఈ వర్షం వల్ల చాలా ఉంది క్లైమేట్. వాటర్లో తీసినట్టు అవ్వదు కదా చల్ల, వాటర్ ప్రూఫ్ ఇది. ఓ మై గాడ్ పడట్లేదు, వర్షం పడట్లేదు, గాలికి పోద్దేమో. లైట్ మీరు రావట్లేదు ఇక. నాకు నచ్చలేదు మొబైల్. 15,000కి ఇచ్చేస్తాను ఇంకెందుకు. 15,000కి అడిగిన వాళ్ళు ఫోన్ చేయాలి.
ఇంకా నాకైతే విపరీతంగా ఆకలేస్తుంది. చికెన్ కూర ఎంత బేగా అవుద్దని నేను చూస్తున్నా. ఇంక దానితో వర్షం కూడా పడుతుంది. ఇంక ఉడుకుతుంది ఆ చికెన్ కూర అయితే ఇంక ఉడకలేదు. గాయస్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక మా మమ్మీ అయితే వచ్చింది, చూడండి ఎలా పడుతుంది వర్షం. ఇక్కడే మా అమ్మ లైవ్ చేస్తారు, ఇక్కడే దీనికి పెట్టుకుని లైవ్ చేస్తారు. చూడండి గాయస్ చాలా కొడుతుంది వర్షం అయితే. నేనైతే ఓ కోడి పేరు కొడేస్తుంది ఎక్కువ. ఓ పడుతుంది. ఇచ్చోండి ఇచ్చోండి ఇచ్చోండి. ఇదిగోండి మీ సొంత పాప అయితే ఆడుతుంది ఆ వర్షంలోని. తాత గొడిగేది మేడ పైన ఉందా? ఈడేడుతండి చిన్నడైతే. నేనా నేను తినేసి ఆడుతాను. మొఖం మేము చెమటికలు వస్తాయి. సొంత ఇచ్చుడే అత్త. వర్షం అయితే స్టార్ట్ అయింది చూడండి. చెప్పే ఈ డోర్ ఏంటి? ఇది వెనక్కి తీయడం మావదేంటి? నాన్న ఈట పడతే నిన్న ఐస్ మొక్కలేవు. ఏ పడతాని ఐస్ మొక్కలేవు పడతాని. ఐస్ మొక్కలు పడతాయి. చూడండి మమ్మీ తల నాకెత్తుంది చికెన్ కూర. ఉప్పు అయితే సరిపోయింది. చూడొచ్చు కదా సార్. చెప్పు సొంత బాబే చూడండి అలా తిరుగుతుంది. అవును హోమ్ టూర్ లో ఎందుకే దేవుడిగా చూపించాలి మర్చిపోయాడు. దేవుడిగా చూపించడం అంటే పావురాలు వచ్చి లేచిపోతాయి. చాలా నాకల్ నీ అలా చూపించుకోండి. చూడండి గోన్ తడిసిపోయింది. నేనే చేస్తానా? నేనే చేస్తాను. నువ్వు పడుకున్నావు. వెళ్ళరా వర్షంలోకి వెళ్ళు. ఉంటదట. ఏంటి ఉంటది? ఒక్కసారి ఏమి వెళ్ళవు చెప్పు. ఐస్ మొక్కలు పడతాయి. అమ్మ వెళ్తాడు. అమ్మ వెళ్ళి చూపించు. అది కనిపించట్లే. దగ్గరికి వచ్చి మాట్లాడే. ఫోన్ తడిసిపోద్ది. వాటర్ ప్రూఫ్ ఏది? వాటర్లో ముంచినప్పుడు లేదు కానీ చల్లగా వర్షంలోకి వెళ్తాడు పోద్దా. నువ్వే నవ్వుతా నువ్వు ఇద్దరు జారిపోయి పడిపోగలరు. నాని లైట్ అయినా మరి దీనికి ఎలాగా బాగా పాడ నీట్గా వస్తుంది వీడియో వస్తుంది. గొడుగున్న బాగున్నా. నానా
ఆ గొడుగు తేవాలి మేడ మీదకి వెళ్ళి, అప్పుడు తీర్థం దగ్గరికి వెళ్ళి. ఎందుకా నీకేమి వద్దురా అంటుండ. ఏటొద్దు గొడుగు వద్దు. ఏ ఆలే ఇంటి పేరు నవ్వుతా నువ్వు ఆడుతావు వాళ్ళతో వెళ్ళి. ఏరా దగ్గర హాయ్ చెప్పు. దగ్గరికి రా మరీ కనిపించట్లేదు. చెప్పు దగ్గరికి రా, నీట్గా వస్తుంది. ఈడు నా వీడెత్తి అంది ఇట్లా తమ్ముడు దగ్గర నీటికి మొఖం నువ్వే వెళ్ళు. ఆడితే నీడు అది ఎలా ఉంది కానీ హాయ్ చెప్పు. మళ్ళీ ఇటు వచ్చాడు ఇక మా గండిగాడు. ఫ్రెండ్స్ ఈరోజు అయితే వర్షం అయితే పడుతుంది, చూసారు కదా. వాతావరణం అయితే కూల్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది ఈరోజు. ఇంకా గాలితోనే వర్షం అయితే మాట్లాడదని చెప్తున్నా కానీ కుక్క మీరు వెళ్ళరేటే. ఓహో వర్షం చూడు ఎలా పడుతుంది. మరి అంత పెద్ద వర్షమేం కాదు, ఇంకా పెద్ద వర్షం అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఈరోజు వాతావరణం అంతా చాలా కూల్గా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా.